హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి నోటికి ఏదైనా రుచిగా తినాలనుకున్నప్పుడు ఇలా ఎగ్స్తో కర్రీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని కేవలం 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 మిరియాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మరలా ఓసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సినన్ని ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ పైన కొద్దిగా సాల్ట్ను చల్లుకోవాలి. దీనిని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ బాగా ఫ్రై అయ్యి ఇలా నూనె అంతా నురగలుగా వచ్చిన తర్వాత వీటిని అంతా ఓసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత ఈ కారంపై ఎగ్స్ని మొత్తం ఈ విధంగా కప్పేసి 2 నిమిషాలు కారాన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కారాన్నంతా ఎగ్స్కి పట్టేలా కలుపుకోవాలి. దీనిని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. దీనిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.